హాయ్ హలో నమస్తే, నేను మీ విజయలక్ష్మి. ఇక గుంతలు మాయం సెల్ఫ్ హీలింగ్ తారుతోటి గుంతలే ఉండవంటండి. మనం ఒక రోడ్డు వేసామంటే చాలు, మనం రకరకాల పన్నులు కడుతూనే ఉంటాం. పన్ను మీద పన్నున్న వారు ఇంటి మీద ఇల్లు కడతారని సామెత కూడా ఉంది. ఈ సామెతలో నిజమెంతో గాని ఇంటి మీద ఇల్లు కట్టిన ప్రతి వాడు ప్రభుత్వానికి పన్ను మీద పన్ను కట్టడం మాత్రం నిజం. పన్నులో అంతర్భాగంగా ఎడ్యుకేషన్ సెస్, హెల్త్ సెస్ లాంటి సమాజ నిర్మాణానికి అవసరమైన ఎన్నెన్నో ఉప పన్నులు జత చేసి ఉంటాయి. చెవిలో జోరీగా, చెప్పులో ముళ్ళు, కంటిలో నలుసు, ఇంటిలో పోరు, ఇంతెంత కాదయ్యా అని వేమన బాధపడ్డాడు గాని పంటి కింద రాయి లాంటి పన్నుపోటు గురించి ఎందుకో పట్టించుకోలేదు. ఇప్పటి వ్యవహారాలు అప్పుడు ఉండి ఉంటే పన్నుపోటును కూడా ఇదే పద్యంలో కలిపి ఉండేవాడు వేమన. లేదా పన్నుపోటును కుళ్ళబొడుస్తూ లెక్కలేనన్ని అలవేదుల రాసేవాడు. అయినా మన గొడవ పన్నుపోటు గురించి కాదండి. ఆ పన్నులతో ప్రభుత్వాలు కనీసం గుంతలు లేని రోడ్లైనా మనకు వేసి పెట్టాల్సిన బాధ్యత గురించి, ఆ పన్నుల పైన మన గుండెలో గుంతలను పూడ్చేదెవరు, చింతలను తీర్చేదెవరు? జాతీయ రహదారులు 4 వరుసలతో 6 వరుసలతో చూడడానికి అందంగా, ప్రయాణానికి అనువుగా ఉంటాయి. కానీ టోల్గేట్ల ద్వారా వాటి నిర్మాణానికి కొన్ని తరాల పాటు మన జేబుల్లో నుండి వడ్డీలు, చక్రవడ్డీలు, లాభాలతో పాటు వసూలు చేసే లోగుట్లు, పెట్టుబడి రాబట్టైనా కొనసాగే టోల్గేట్ల దోపిడీని తెలుసుకుంటే మన భవిష్యత్తు కూడా ముందే జాతీయకరణ అయిన విషాదం తెలిసి వస్తుంది. అందుకే మెడకాయ మీద తలకాయ ఉన్న వారెవరైనా ఆ లెక్కలు తెలుసుకోరు. మరి R&B రోడ్లు, పంచాయతీ రోడ్లు స్థానిక ప్రజాప్రతినిధుల శక్తి సామర్థ్యాలను బట్టి ఉంటాయి. చాలా పంచాయతీల్లో తమ పరువు కాపాడుకోవడానికి సర్పంచులు చేతి నుండి ఖర్చు పెట్టుకుని సిమెంట్ రోడ్లు వేసి ఆ బిల్లులను ఏళ్లు గడిచినా రాక నిరసనలు, దీక్షలు, ర్యాలీలు చేస్తూ ఉంటారు. చేతి నుండి ఖర్చు పెట్టుకునే స్తోమత లేని వారు ప్రభుత్వానికి అర్జీ కాగితాలు ఇస్తూ ఉంటారు. మరి గుంతల పాతాళం అంచులు తాగుతూ ఉంటే పక్కన పెట్టి తవ్వి పూడుస్తూ ఉంటారు. వేసిన తార్ రోడ్లు వేసవి రాగానే వెండవేడికి కరిగి కన్నీరు కార్చిన గుంతలే తేలుతాయి. వర్షాకాలంలో నీటి నిలువకు కోతకు గురైన గుంతలే తేలుతాయి. ఋతువు ఏదైనా గుంతలు కామన్. ఆ గుంతల రోడ్ల మీద బైకులు, కార్లు, బస్సులు తమ వాహనాలు వెళుతూ ఉంటాయి. వాహనాల మీద లోపల ఉన్న వారికి ఎన్నెముకలు విరుగుతూ ఉంటాయి. చీకట్లో, వెలుగులో గుంతల్లో పడి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. గంట ప్రయాణం గతుకుల రోడ్డు మీద 3 గంటలు దాటినా పూర్తవ్వదు. ఈలోపు పాడయ్యే వాహనాల రిపేరు ఖర్చు, విరిగిన ఎముకలు అతుకులు పెట్టుకునే ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. రోడ్డు మీద గుంతలు పడగానే ఆటోమేటిక్ గా రోడ్డే ఆ గుంతను పూడ్చుకునే సాంకేతిక వెసులుబాటు ఉంటే ఈ సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది కదా అని శాస్త్రవేత్తలు ఆలోచించారు. అవును కదా, మొదట వినడానికి ఈ ఐడియా తమాషాగా ఉన్న అనేక పదార్థాల మిశ్రమాలతో ప్రయోగాలు చేయగా చివరికి అద్భుతం జరిగిందండి. సెల్ఫ్ హీలింగ్ తారు తయారైంది. ప్రయోగాత్మకంగా పరీక్షించారు. చక్కటి ఫలితాలు కూడా వచ్చాయి. కృత్రిమ మీద సహకారంతో బయోమాస్ వ్యర్థాలు, మొక్కల నుండి సంగ్రహించిన సూక్ష్మ బీజాలతో ఈ వినూత్న పదార్థాన్ని లండన్ కింగ్స్ కాలేజ్, శాండ్విచ్ యూనివర్సిటీ, చిలీ శాస్త్రవేత్తలు కలిపి ఆవిష్కరించారు. దీనితో ఖర్చు తక్కువ, ఫలితాలు ఎక్కువ అని తేలింది. బాబు అర్జెంటుగా మెట్రిక్ టన్నులకు టన్నులు సెల్ఫ్ హీలింగ్ తారు తయారు చేసి లండన్ నుండి కార్గో షిప్ కంటైనర్లోనైనా క్షణం ఆలస్యం చేయకుండా ఇండియాకి ఎగుమతి చేయగలరు. ఇక్కడ మేము మా ప్రభుత్వాలు గుంతల్లో కూరుకుపోయి బయటికి రాలేకపోతున్నాము. గుంతల రోడ్ల మీద తిరగలేక చస్తున్నాము. గుంతలు పోయే రోజుల కోసం గుంతలు పడ్డ కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాము. నిజంగానే ఇండియాకు ఈ తారు వచ్చిందనే అనుకుందాం. మన గుంతల్లో కాంట్రాక్టులు పడనిస్తారా? గుంతకాడ నక్కల్లాంటి అవినీతి తిమింగలాలు ఈ తారును వేయనిస్తాయా? వేసినా పని చేయనిస్తారా? పని చేయనిస్తే భారత్కు వికసిత దారులు వచ్చినట్లే. చూశారు కదండి. మా స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫేస్బుక్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.